కళలకు కానాచి తెలంగాణ, సబ్బండ వర్గాలకు భిన్న సంస్కృతులకు వేదిక తెలంగాణ. ఈరోజు చూస్తున్నాం మనం. అంటే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అగ్రకులాలకు మాత్రమే పెత్తందరం ఇస్తూ, ఓవైపు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నటువంటి బట్టి విక్రమార్కని యాయరుగుట్టల కింద కూసబెట్టిండు. నిన్న గిరిజన జాతర అయిన మేడారంలో అక్కడ ఉన్నటువంటి మంత్రిని సీతక్కని కింద కూసబెట్టిండు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి. నిజానికి ఓవైపు 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తామని చెప్పేసి, లేకపోతే మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి, మహాలక్ష్మి అని చెప్పేసి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న సీతక్క అంశానికి సంబంధించిన దాంట్లో, ఆమె కింద కూసోబెట్టే విధానానికి సంబంధించిన దాంట్లో చాలామంది మహిళల మనోభావాలు అయితే అట్టాయి. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పవన్ గౌడ్ మనతో ఉన్నది. చెప్పండి, మొత్తానికైతే ఏంది మహిళల పరిస్థితి? సాటి మంత్రిని చూస్తే సరిపోతుందా? అంటే మహిళల పరిస్థితి కాంగ్రెస్లో ఏ విధంగా ఉన్నదో మీకు అందరికీ తెలుసు. ఆనాడు కొండా సురేఖ ఆమెను పిచ్చక్కని చేసేసారు. డక్కన్ సిమెంట్ ఏదైతే వాళ్ళ లావాదేవీలు వాళ్ళ వాటాల మీద జరిగిందో, రోహన్ రెడ్డి తల మీద గన్ను పెట్టిండో అది బయట పెడితే ఆమెను ఏం చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈనాడు సీతక్క రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుందనేసి ఆమెను కిందికి దొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా సీతక్క రేవంత్ రెడ్డి ఇద్దరు వేరేం కాదు, వాళ్ళు మంచిగానే. ఇంకొకటి ఏది జరిగినా కూడా సీతక్క మొన్న అనసూయ గారు మొన్న ఏమన్నారు, మన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారి గురించి వంగడం కూసోవడం లేవడం చాతనైతే లేదు అని మాట్లాడినరు. అదే సమ్మక్క సారలక్క సాక్షిగా ఆమెకు కర్మ ఇచ్చేసింది దేవుడు, అంతే. ఎట్లా అనిపిస్తుంది మేడం, మన ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా మాట్లాడిన విధానం? ఎన్టీఆర్ ఆత్మ శాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలని చెప్పేసి ఏదో పిలుపునిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? ముఖ్యమంత్రి కాదు, ముఠా నాయకుడు లెక్క ముఖ్య కంత్రి లాగా మాట్లాడుతున్నాడు. కంత్రి వ్యాఖ్యల్లాగానే చూస్తాము. ఆయనే ముఖ్యమంత్రే కాదు, హోంశాఖ మంత్రి ఆయననే, విద్యాశాఖ మంత్రి ఆయననే. విద్యాశాఖ అంటే విద్యా బుద్ధులు మంచిగా నేర్పాలి, హోంశాఖ అంటే లా అండ్ ఆర్డర్ను మంచిగా చూపించి పరిపాలించి చూపెట్టాలి. ముఖ్యమంత్రి అంటే పాలనను, అన్ని వర్గాలను, సకల జనులను, సంబంధ వర్గాలను అందరినీ పాలనతోటి సుభిక్షంగా ఉంచాలి. కానీ 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళ పొద్దైతుంది. ఇచ్చిన గ్యారంటీలను, హామీలను అటకెక్కించిండు. ఇయ్యని గ్యారంటీను, అరెస్టుల గ్యారంటీను, సిట్టు గ్యారంటీలను, విచారణ గ్యారంటీలను మాత్రం ముందటికి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డికి కళ్ళున్నాయా లేవా, కళ్ళున్నా చూడలేని కబోదులా, లేకపోతే మేధావులందరూ కూడా కళ్ళున్నా చూడలేని కబోదులా మీరందరూ? మొన్నటికి మొన్న జర్నలిస్టు సోదరులను అరెస్టు చేస్తే నో సిట్టు, గురుకుల విద్యార్థులు చచ్చిపోతే నో సిట్టు, రైతు బంధు రాక, రైతు భరోసా రాక, రైతులకు యూరియా దొరకక రైతులు ఆత్మహత్య చేసుకుంటా అంటే నో సిట్టు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఆ హత్యల మీద నో సిట్టు. ఓన్లీ ఏవైతే ఈ హత్యలు జరుగుతున్నాయి, పాలన బాగాలేదు, నీ అవినీతి ఈ విధంగా చేస్తున్నావు, నీ కుంభకోణాలు ఇట్లున్నాయి, ఆల్లుడి కోసమేమో లగచెర్ల రైతుల భూములు గుంజుకున్నావు అనేసి రామన్న బయట పెడితే దాని మీద ఈ ఫార్ములా కేసేసిండు. ఈనాడు బామ్మర్ది భాగోతాన్ని బయట పెడితే హరీష్ అన్న మీద ఏంటి ఆ బొగ్గు కుంభకోణాన్ని బయట పెడితే ఈ రోజు ఒకటి ఫోన్ ట్యాపింగ్ సిట్ అనేసి ముందట పెట్టిండు. సిట్టు అక్కడ హరీష్ అన్నను విచారిస్తలేదు, హరీష్ అన్ననే సిట్టును విచారించి కొంచెం సేపటి అయినాక వస్తాడు. రైట్. అంటే ఈ డైవర్స్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు వైపు సుప్రీంకోర్టు చెప్పింది దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావును ఎలాంటి టచ్ కూడా చేయదని చెప్పేసి. అయినా కూడా ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే ఈ రోజు సాయంత్రం ఇవ్వడం ఏంటి, ఈ రోజు సిట్టు విచారణ వెళ్ళడం ఎట్లా చూస్తాం? అంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దీన్నే. అంటే బామ్మదికి నాయని బొగ్గు కుంభకోణము అవి ఏంటి రద్దు చేసినామని చెప్పారు. మొత్తం టెండర్లన్నీ రద్దు చేసిర్రా, లేకపోతే ఏంది రద్దు చేసిండ్రా అనేది కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి దాని మీద పడాలి. ఒక బీఆర్ఎస్ పార్టీ మీద పడుడు కాదు, బీఆర్ఎస్ ప్రజల కోసం ప్రశ్నిస్తున్న పార్టీ మీద పడుడు కాదు. ఇంకొకటి, మీరు అందరు కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా దొంగది అన్నట్టుగా రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ. ఆ దొంగ ఇప్పుడు ఉద్యమ ద్రోహి. ఆ ద్రోహి ఇప్పుడు ఉద్యమ నాయకులైన రామన్న మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ అన్న గారి మీద, కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, ఆలోచిస్తున్నారు, ప్రతి దానికి సమాధానం చెప్తారు. మొన్న సర్పంచ్ ఎన్నికలల్లో కర్రు కాల్చి వాత పెట్టిర్రు, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలల్లో కూడా చెంపదెబ్బ కొట్టి సమాధానాలు చెప్తారు మీకు. ఇంకొకటి, జూబ్లీ హిల్స్లో గెలిచినాం అని చెప్పుకుంటారు కదా, జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలిచిర్రా భయ్? మీరు దొంగోట్లు వేసుకున్నారు, లేనోట్లు సృష్టించుకున్నారు. పాలనను
ప్రభుత్వాన్ని అందరినీ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో కూర్చుండబెట్టుకున్నారు, పైసలనే గజాలు ప్రతి దాన్ని వాడుకున్నారు. ఏ విధంగా గెలిచిండ్రో కూడా మీకు అందరికీ తెలుసు. రైట్. ఇదే విషయానికి సంబంధించి అసలు కేసీఆర్కు నాకు అసలు ఎక్కడ శత్రుత్వం, కేసీఆర్ నాకు ఎట్లా శత్రువు అవుతాడు, రాగానే అధికారంలో కూలగొట్టేసిన తర్వాత ఏమంటే ఇక్కడ కంటోన్మెంట్లో గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్లో గెలిచిన ఆయనకు నాకేం పోటీ, అసలు ఆయనతో నాకు అసలు పోటే కాదు, నాకు ఎవరు సాటే లేరంటున్నారు ముఖ్యమంత్రి. పిల్ల బచ్చ కేసీఆర్ గారి కాలి గోటికి అంటిన దుమ్ము విలువ కూడా కాదు రేవంత్ రెడ్డి అనేటోడు. అడ్డిమారు గుడ్డి దెబ్బలే గెలిచినట్టుగా గెలిచిండు. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక్కడు గెలవలేదు, కేసీఆర్ గారిని ఒక్కరు ఓడించలేదు. కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నారు. కొన్ని తప్పుడు పనులు చేయడం వల్లనే, అంటే తప్పుడు పనులు ఎవరు చేసిండ్రు? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గోదావరి జలాల విషయంలో, మేడిగడ్డను కూలగొట్టి బాంబులు పెట్టి చేయడం విషయంలో, అదేవిధంగా మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు వేయడం వల్ల, ఆ ఫామ్ హౌజులు భూములు అవి అని చెప్పడం వల్లనే ప్రజలు నమ్మిండ్రు. కానీ కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా మాకొద్దు అని ఏ ప్రజలు అనుకోలేదు. తెలంగాణ ప్రజలైతే ఇప్పటి వరకు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మంచుగుంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచుగుండే, ఏ కష్టం వచ్చినా కూడా ఏడున్నవే కేసీఆర్, బాపు కేసీఆర్ ఏడున్నవే అని ప్రజలు అడుగుతున్నారు తప్ప ఏ రేవంత్ రెడ్డిని అడుగుతలేరు, ఏ బీజేపీని అడుగుతలేరు, ఏ మోడీని కూడా అడుగుతలేరు. రేపు తెలంగాణకు అవసరాలకు, అంటే తెలంగాణకు హాని జరగద్దన్నా, తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగద్దన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. కొట్లాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది తప్ప దేనికి కూడా రేవంత్ రెడ్డి అనేటోడు కొట్లాడడానికి అసలు కొట్లాడితే ఆడ నీళ్లు పోతానే చూడు, దాని మీద కొట్లాడాలి. దాన్ని బంద్ చేసిండు. ఆ కృష్ణా జలాల విషయంలో, ఆ పోలవరము, ఆ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి అవి విషయాలు బంద్ చేసిండు. ఈ బనకచెర్ల భాగవతాన్ని బంద్ చేసిండు. ఓన్లీ కొట్టాట ఎవరి మీద పెట్టుకున్నాడు? బీఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టుకున్నాడు. ఏంటంటే రేపు ఏది జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే భయంతో ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. ఎక్కడ సభ పెడతాడు? 2 ఏళ్ల నుంచి వెళ్ళి సభల కేసీఆర్ గారి నామ జపం చేయకుండా ఉన్న సభ ఉన్నదా? ఆయన తండ్రి ఏజ్లో ఉన్న ఆయనను పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కదా. తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఎంత గుండెలు పగిలిపోతున్నాయి. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే, ఒక తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోడు వచ్చి తెలంగాణ ఉద్యమ నాయకుడిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని లేనిపోని నిందలేస్తూ మాటలు మాట్లాడుతున్నాడు. కర్మ తిరిగి వస్తుంది రేవంత్ రెడ్డి. అధికారం అనేది శాశ్వతం కాదు. నోరు జాగ్రత్తగా పెట్టుకొని, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పాలన చెయ్యి. అటకెక్కించినట్టు 6 గ్యారంటీలను ఎక్కించినా అయిపోయింది అనుకుంటున్నావు కావచ్చు, అది అయిపోదు. రేపు రోజులల్లా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. పాతాళానికి బీఆర్ఎస్ పార్టీని కాదు తొక్కేది, పాతాళానికి నిన్ను తొక్కుతారు రేపు ప్రజలు. 1000 గోళల బాయిల రైతులను మోసం చేసినందుకు రైతన్నలందరూ నిన్ను దొక్కుతారు. నిరుద్యోగులందరూ ఆడ అశోక్ నగర్ లైబ్రరీలో ఆడ బొంద పెడతారు మీ కాంగ్రెస్ పార్టీ నుండి మిమ్మల్ని అందరినీ కలిపి. ఏం చేస్తున్నారు? పాలన చేయరా నాయన అంటే అటెన్షన్ డైవర్ట్ చేసుకుంటా కేటీఆర్ అన్నను ఒకసారి, హరీష్ అన్నను ఒకసారి, కేసీఆర్ గారిని ఒకసారి విచారణ పేరుతోటి వాళ్ళ ఏదైతే ఉన్నదో గౌరవం భంగం కలిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఇప్పటికే 3 ఏళ్లల్లో ఎంత ఆగమైపోతున్నామో చూస్తున్నారు. రేపు ఏది వచ్చినా కూడా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు.